శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయు గౌరార్ధ శరీరకాయే కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయే చ జటాధరాయ నమః శివాయే చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయే చితారజ భుజ విచర్చితాయ కృతస్మరాయే వికృతస్మరాయ నమః శివాయే చ నమః శివాయ. జనద్ఘవనంత్కంకనుపురాయే పాదాబ్జరాత్మనినుపురాయ హేమాంగదాయే భుజాంగగాధాయ నమః శివాయ చ నమః శివాయ. విశాల నీలోత్పలలోచనాయే వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయే విషమీక్షణాయ నమః శివాయ చ నమః శివాయ. మందారమాలా కలితాలకాయే కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయే చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ. అంబోధర శ్యామల కుంతలాయే తటిత్ ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయే నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ. ప్రపంచ సృష్ట్యోన్ముఖలాస్యకాయే సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యే జగదేక పిత్రే నమః శివాయ చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయే స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయే చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ. ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్థితిః. ఇతి శ్రీ మచ్చంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రం. అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం వల్ల శివ పార్వతుల అనుగ్రహం, విశ్వంలోని పురుష స్త్రీ శక్తుల సమతుల్యత, భక్తి, జ్ఞానం, అంతర్గత స్పష్టత పెరుగుతాయని నమ్ముతారు. ఇది శ్రావ్యంగా పఠిస్తే శుభప్రదమని భావిస్తూ ఉంటారు. అయితే దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. దైవిక అనుగ్రహం అంటే శివుడు పార్వతి కలిసి ఉన్న రూపమైన అర్ధనారీశ్వరుడిని స్తోత్రం చేయడం ద్వారా శివపార్వతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి కూడా ఈ శ్లోకం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు అంటే 21 రోజుల పాటు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రశాంతంగా కూర్చొని భక్తి భావనతో ఎంత అయితే అంత వీలైనంతగా ఆ శివుణ్ణి పార్వతీదేవిని స్మరించుకుంటూ ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే భార్యాభర్తల మధ్యలో ఉండే తగాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారంట. అలాగే ఎన్నో రకాల శుభాలు జరుగుతాయి. ఈ స్తోత్రాన్ని చదవడం, వినడం ఎల్లప్పుడూ శుభప్రదమని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే దీని వల్ల భక్తి, జ్ఞానం వృద్ధి చెందుతాయి మరియు అంతర్గత భావోద్వేగ స్పష్టత ఏర్పడుతుంది. ఈ స్తోత్రం కుదిరినన్ని సార్లు చదువుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.